హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూఎఫ్సి ఇన్ తెలుగు. ఈరోజు మనం ఇస్లాం మఖాచెవ్ అండ్ అర్మాన్ సరూకియన్ యొక్క రీమ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అర్మాన్ సరూకియన్ అండ్ ఇస్లాం మఖాచెవ్ కి మధ్య జరిగిన ఫస్ట్ ఫైట్ లో ఇస్లాం మఖాచెవ్ యునానిమస్ డెసిజన్ ద్వారా గెలిచారని మనకు తెలుసు. అయితే జరగబోయే రీమ్యాచ్ లో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఏప్రిల్ 20న అర్మాన్ సరూకియన్ అండ్ ఇస్లాం మఖాచెవ్ కి మధ్య ఫస్ట్ ఫైట్ అనేది జరిగింది. ఈ ఫైట్ యుఎఫ్సిలో అర్మాన్ సరూకియన్ యొక్క డెబ్యూట్ ఫైట్. అంటే అర్మాన్ సరూకియన్ యుఎఫ్సిలో చేసిన ఫస్ట్ ఫైట్. ఈ ఫైట్ లో అర్మాన్ సరూకియన్ ఇస్లాం మఖాచెవ్ కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పొచ్చు. కానీ ఫైనల్ గా ఇస్లాం మఖాచెవ్ విన్ అయ్యారు. అయితే 2025 జనవరి 18న అర్మాన్ అండ్ ఇస్లాం కి మధ్య రీమ్యాచ్ జరగనుంది. ఇది జస్ట్ రీమ్యాచ్ మాత్రమే కాదు, ఇది ఒక టైటిల్ ఫైట్ కూడా. ఆల్రెడీ ఇస్లాం మఖాచెవ్ యుఎఫ్సి యొక్క లైట్ వెయిట్ డివిజన్ లో ఛాంపియన్ గా ఉన్నారు. అయితే 2025 జనవరి 18న జరిగే ఈ ఫైట్ లో ఎవరైతే గెలుస్తారో వారే యుఎఫ్సి యొక్క లైట్ వెయిట్ డివిజన్ యొక్క ఛాంపియన్ అవుతారు. అయితే అర్మాన్ సరూకియన్ ఇస్లాం మఖాచెవ్ ని నాకౌట్ చేసి లైట్ వెయిట్ బెల్ట్ తీసుకుంటానని చెప్తున్నారు. అది నిజంగా జరుగుతుందా అనేది మనకి తెలియాలంటే అర్మాన్ సరూకియన్ అండ్ ఇస్లాం మఖాచెవ్ ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో ఎంతలా ఇంప్రూవ్ అయ్యారనేది మనం తెలుసుకోవాలి. ఇస్లాం మఖాచెవ్ యొక్క గ్రౌండ్ గేమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇస్లాం మఖాచెవ్ ఒక దగస్తానీ ఫైటర్ అండ్ ఇస్లాం మఖాచెవ్ చిన్నప్పటి నుంచి హబీబ్ నుర్మగమేడవ్ లాంటి ఒక హై లెవెల్ గ్రౌండ్ గేమ్ ఉన్న ఫైటర్ తో ట్రైనింగ్ చేయడం వల్ల ఇస్లాం మఖాచెవ్ యొక్క గ్రౌండ్ గేమ్ అనేది స్టార్టింగ్ నుంచే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఇస్లాం మఖాచెవ్ ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో తన గ్రౌండ్ గేమ్ ని అయితే ఎక్కువగా ఇంప్రూవ్ చేయలేదు. అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీతో ఫైట్ లో ఇస్లాం మఖాచెవ్ అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీని టేక్ డౌన్ చేయడానికి చాలా కష్టపడ్డారు. రీసెంట్ గా జరిగిన డస్టిన్ పోరియర్ యొక్క మ్యాచ్ లో కూడా ఇస్లాం మఖాచెవ్ సింగిల్ లెగ్ అండ్ డబుల్ లెగ్ టేక్ డౌన్స్ కి ట్రై చేసి చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి ఇస్లాం మఖాచెవ్ తన గ్రౌండ్ గేమ్ ని ఎక్కువగా ఇంప్రూవ్ చేయలేదని అర్థమవుతుంది. కానీ ఇస్లాం మఖాచెవ్ యొక్క గ్రౌండ్ గేమ్ అనేది అర్మాన్ సరూకియన్ ని సబ్మిట్ చేయడానికి సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అనేది వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మీకే తెలుస్తుంది. అయితే ఇస్లాం మఖాచెవ్ ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో తన స్ట్రైకింగ్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. చార్ల్స్ ఒలివేరా యొక్క ఫైట్ లో ఇస్లాం మఖాచెవ్ ఒక క్లీన్ స్ట్రైక్ ద్వారా చార్ల్స్ ఒలివేరాని నాక్డౌన్ చేశారు. అండ్ రీసెంట్ గా డస్టిన్ పోరియర్ తో చేసిన మ్యాచ్ లో డస్టిన్ పోరియర్ కంటే బాగా స్ట్రైకింగ్ చేశారు. డస్టిన్ పోరియర్ మొత్తం యుఎఫ్సిలో బెస్ట్ స్ట్రైకర్స్ లో ఒకరు. డస్టిన్ పోరియర్ మ్యాక్స్ హాలోవేని డిఫీట్ చేశారు అండ్ కానర్ మెగ్రేగర్ ని నాకౌట్ చేశారు. అంత స్ట్రైకింగ్ పొటెన్షియల్ ఉన్న డస్టిన్ పోరియర్ ని కూడా ఇస్లాం మఖాచెవ్ స్ట్రైకింగ్ తో ఇబ్బంది పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇస్లాం మఖాచెవ్ స్ట్రైకింగ్ లో ఎంత ఇంప్రూవ్ అయ్యారనేది. ఇంకా అర్మాన్ సరూకియన్ గురించి మాట్లాడుకుంటే అర్మాన్ సరూకియన్ యొక్క గ్రౌండ్ గేమ్ అనేది ఒక డిఫెన్సివ్ గ్రౌండ్ గేమ్. అర్మాన్ సరూకియన్ తన గ్రౌండ్ గేమ్ ని అపోనెంట్స్ ద్వారా టేక్ డౌన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అర్మాన్ సరూకియన్ అండ్ మెథ్యూస్ గ్యామ్రోట్ యొక్క ఫైట్ లో అర్మాన్ సరూకియన్ చాలా మంచి బాడీ కిక్స్ ని ల్యాండ్ చేస్తారు. బట్ మెథ్యూస్ గ్యామ్రోట్ రెజ్లింగ్ చేయడం ద్వారా ఆ మ్యాచ్ లో అర్మాన్ సరూకియన్ ఓడిపోయారు. అండ్ చార్ల్స్ ఒలివేరా యొక్క ఫైట్ లో కూడా అర్మాన్ సరూకియన్ 2 టైమ్స్ సబ్మిట్ అయిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. సో అర్మాన్ సరూకియన్ యొక్క గ్రౌండ్ గేమ్ కూడా ఇంప్రూవ్ అనేది అవ్వలేదు. బట్ అర్మాన్ సరూకియన్ స్ట్రైకింగ్ లో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారనే చెప్పొచ్చు. అర్మాన్ సరూకియన్ కి బెనిల్ డారియస్ కి మధ్య జరిగిన ఫైట్ లో ఒక సూపర్ ఫాస్ట్ పంచ్ ద్వారా అర్మాన్ సరూకియన్ బెనిల్ డారియస్ ని నాక్డౌన్ చేశారు. అండ్ అర్మాన్ సరూకియన్ యొక్క గ్రౌండ్ అండ్ పౌండ్ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. రీసెంట్ గా జరిగిన చార్ల్స్ ఒలివేరా యొక్క మ్యాచ్ లో అర్మాన్ సరూకియన్ గ్రౌండ్ అండ్ పౌండ్ ద్వారానే గెలిచారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అర్మాన్ సరూకియన్ యొక్క స్ట్రైకింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. బట్ ఈ స్ట్రైకింగ్ ఇస్లాం మఖాచెవ్ ని నాకౌట్ చేయడానికి సరిపోతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇస్లాం మఖాచెవ్ యొక్క స్ట్రైకింగ్ డిఫెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. యుఎఫ్సి హిస్టరీలో తక్కువ డామేజ్ తీసుకున్న ఫైటర్స్ లో ఇస్లాం మఖాచెవ్ కూడా ఒకరిగా ఉంటారు. సో ఓవరాల్ గా అర్మాన్ సరూకియన్ తన స్ట్రైకింగ్ ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ ఇస్లాం మఖాచెవ్ యొక్క స్ట్రైకింగ్ డిఫెన్స్ ని బ్రేక్ చేయలేరని అనిపిస్తుంది. ఇంకా అర్మాన్ సరూకియన్ యొక్క గ్రౌండ్ గేమ్ అనేది డిఫెన్సివ్ గా యూజ్ చేస్తారు. సో అర్మాన్ సరూకియన్ ఇస్లాం మఖాచెవ్ ని సబ్మిట్ చేయడం కష్టమనే చెప్పాలి. బట్ ఇస్లాం మఖాచెవ్ ఒక స్మార్ట్ స్ట్రైకర్. అండ్ ఇస్లాం మఖాచెవ్ అండ్ అర్మాన్ సరూకియన్ కి మధ్య జరిగిన ఫస్ట్ ఫైట్ లో ఇస్లాం మఖాచెవ్ ఒక మంచి హెడ్ కిక్ ని కనెక్ట్ చేస్తారు. సో ఈ ఫైట్ లో ఇస్లాం మఖాచెవ్ అర్మాన్ సరూకియన్ తో స్టార్టింగ్ లో కొంచెం స్ట్రైకింగ్ చేసి ఒక హెడ్ కిక్ ఆర్ పంచ్ ద్వారా అర్మాన్ సరూకియన్ ని హట్ చేయవచ్చు. దాని తర్వాత
ఇస్లాం మఖాచెవ్ అర్మాన్ సరూక్యాన్ని గ్రౌండ్ లోకి తీసుకువెళ్లి సబ్మిట్ చేసేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇస్లాం మఖాచెవ్ అండ్ అర్మాన్ సరూక్యన్ యొక్క ఈ రీమ్యాచ్ ఫైట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా యూఎఫ్సీ అండ్ కాంబాట్ స్పోర్ట్స్ యొక్క మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూఎఫ్సీ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.